నమస్కారం. ఒక చిన్న అవేర్నెస్ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నా. గత 4-5 రోజులుగా గల్ఫ్ దేశాల మీద మీకు అందరికీ తెలిసిందే కొంత యుద్ధ వాతావరణం ఉంది. సో దానికి సంబంధించిన ఒక చిన్న అవేర్నెస్ చేస్తున్నా. అక్కడ జరిగినట్టు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల చాలామంది ఇప్పుడు దుబాయ్కి చాలామంది టూరిజం వెళ్తున్నారు. ఈ టూరిజం వెళ్ళిన వారు ఈ 4 days 5 days 6 days ప్యాకేజ్ చేసుకుంటున్నారు. సో వారు తిరిగి వచ్చే టైంలో అక్కడ దుబాయ్ ఎయిర్పోర్టు, అబుదాబి కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ ఒక 3 daysగా క్లోజ్ అయింది. అంతేగాని దుబాయ్ మీద ఏ ఒక్కరు కూడా అటాక్ చేయలేదు. చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు బుర్జ్ ఖలీఫా మీద, అట్లాంటిస్ హోటల్ మీద చాలా చోట్ల బాంబులు వేస్తున్నారని. అదంతా ఫేక్ న్యూస్. ఇరాన్ మీద వేసే బాంబులు ఆ బ్లాస్ట్ చేయడం వల్ల కొన్ని ఆ పీసెస్ సైడ్ వచ్చి పీసెస్ ఎయిర్పోర్ట్ మీద ఒక 4-5 ప్రాంతాల మీద పడింది. అంతేగాని దుబాయ్ మీద ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క బాంబు కూడా దుబాయ్ మీద పడలేదు. ఎందుకంటే వరల్డ్ లో ది బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఏదంతా ఉందంటే అది ఒక దుబాయే. సో నేను చెప్పడం ఏమంటే, ఈ టూరిజం పిలిచిపోయి 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు ప్యాకేజీ ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా వరకు ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్తున్నారు. అంటే కొంతమంది చాలా వరకు దుబాయ్ ఎయిర్పోర్ట్ వదిలేస్తున్నారు. చాలా మంది అక్కడ మనం రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఏం జరుగుతుందంటే వారి ప్రాంతం, అంటే కర్ణాటకలో వారికి తెలిసిన వాళ్ళు, కేరళలో వాళ్ళకి తెలిసిన వారు, తమిళనాడులో వారి ప్రాంతాల్లో ఉండేప్పుడు ప్రాంతీయ అభిమానంతో వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడము, లేదంటే వాళ్ళకి ఏదైనా మంచి చెడు చూసుకోవడం జరుగుతుంది అక్కడ దుబాయ్లో. సో నా సందేశం ఏమంటే, అక్కడ ఈ పలమనేరు నియోజకవర్గం ఇంకా సరౌండింగ్ లో, అంటే పలమనేరు కానీ చిత్తూరు డిస్టిక్ లో అనుకోండి, చిత్తూరు డిస్టిక్ లో ఎవరైనా టూరిజం వెళ్ళి ఈ ట్రావెల్స్ వారు ఎవరినైనా కానీ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వాళ్ళు కానీ ఈ టూరిజం వాళ్ళు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే దయచేసి నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. వీలైనంత మందికి, అంటే నా వల్ల ఎంతమంది అవుతుందంటే అంతమందికి. అక్కడ నా కుమారుడు అక్కడే ఉన్నాడు కాబట్టి, నా కుమారుడు వేరే బిజినెస్ పని మీద అక్కడ ఉన్నాడు కాబట్టి దాదాపు ఒక 10-15 మందికి నేను మీకు అకామిడేషను ప్లస్ మీకు కావాల్సిన మంచి చెడ్డ చూసుకోమని చెప్పగలను. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అలాంటి వారు నా నెంబర్కి 9986159959 వాట్సాప్ చేయండి, లేదా నాకు కాల్ చేయండి. మీరు ఎక్కడున్నా, మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నా, లేదంటే ఇతర ప్రాంతాల్లో మీకు ఇబ్బంది ఉంటే నా కుమారుని పంపించి మీకు మా కుమారింట్లో మీకు అకామిడేషన్ ఇప్పిస్తాను. అదేవిధంగా ఈ రిటర్న్ వచ్చే వాటికి డబ్బులు తీసుకుని డబ్బులంతా అక్కడ పాపం వాళ్ళకి అంత ఖాళీ అయిపోయింది. అంటే మీరు రకరకాలుగా తెప్పించుకోవచ్చు, కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ లోకల్లో దిరామ్స్ కావాలంటే కూడా నాకు కాల్ చేయండి, నేను దిరామ్స్ అరేంజ్ చేస్తాను. మళ్ళీ మీరు ఇక్కడ వచ్చినాక నాకు అది మీరు ఇవ్వచ్చు. మీరు దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ దయచేసి మీరు ఈ ఒక అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకొని, మీకు ఎవరికైనా అవసరం ఉంటే, ముఖ్యంగా మన చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు సరౌండింగ్ లో, చిత్తూరు డిస్టిక్ లో ఎవరన్నా టూరిజం వెళ్ళి వాళ్ళు బాధపడతా ఉంటే ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం.